ఆమేన్. ఉంటే నిన్ను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. దేవుడు తోడుగా ఉంటే నీ ప్రార్థనకు జవాబు కూడా లభిస్తుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము. యెహోవా చెవి ఎగ్గి నీ దాసు ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో ఆయన నీకు తోడుగా ఉంటే దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. 12వ వచనం 1వ అధ్యాయం 18వ వచనం నెహెమ్యా గ్రంథం. రాత్రి యందు నేనును నాతో కూడా కొందరు లేచి తిని. 11వ వచనం. యెహోవా చెవికి నీ దాసుడైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహింపుమని నిన్ను
బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. 2వ అధ్యాయము 4వ వచనం. రాజు ఏమి కావలసి ఉన్నదని నీవు మనవి చేయుచున్నావని అడిగినప్పుడు నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల నుండి పట్టణమును తిరిగి కట్టించున్నట్లు నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేయాలి. సమస్యను పరిష్కరించబడాలి అంటే ఆయన నీతో ఉంటే నీ ప్రార్థనకు కూడా ఆయన ఆశ్చర్యకరంగా జవాబిచ్చే దేవుడు. కనుక ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుడు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి పని ఆయన సఫలము చేయు దేవుడు. 2వ మాట, దేవుడు తోడుగా ఉంటే యుద్ధములో విజయము. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 8వ వచనం. 32వ అధ్యాయము 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన మాట అండి. మన యుద్ధములు జరిగించుటకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నీతో ఉండడానికి వచ్చాడు. ఆది మానవులైన ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించి దైవ సహవాసము కోల్పోయారు. పరిశుద్ధుడైన దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి ఈరోజు నీతో ఉండుటకు ఇమ్మానుయేలుగా దిగి వచ్చిన దేవుడు, నీతో కలిసి నడవడానికి, నీతో కలిసి సంచరించడానికి, నీ ఇంటిలో నీతో కలిసి ఒక ఆత్మ బంధువుగా ఆయన నీతో కలిసి ఉండడానికి వచ్చాడు. కనుక ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనకు మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. కనుక విశ్వాస జీవితములో శ్రమలను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి, నిందలను బట్టి బెంబేలు పడవలసిన పని లేదు. ప్రార్థించు, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. సమస్యలను బట్టి ఆలోచిస్తే ఉన్న ఆరోగ్యం కూడా పోగొట్టుకుంటాము. కానీ ఆ సమస్యలను ఎప్పుడైతే ధైర్యంతో ప్రార్థిస్తావో నీ దేవుడు నీకు అద్భుతమైన సహాయం చేసే సంరక్షకుడు ఆయన. ఐగుప్తీయులు 100 సంవత్సరాలు హింస పెట్టారు ఇశ్రాయేలీయులను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు ప్రాణాలను విసికింపజేశారు, కష్టపెట్టారు, బాధ పెట్టారు, దౌర్జన్యం చేశారు. ఆఖరికి సముద్రములైనా చిక్కుతారని వెంటబడ్డారు. కానీ ఇప్పుడు ఐగుప్తీయులు ఏమంటున్నారు చూడండి, 14వ అధ్యాయం నిర్గమాకాండం
ఇశ్రాయేలు వారి ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున. ఎంత ఎంత శ్రేష్టమైన మాట అండి. మనం ఇశ్రాయేలు వారి ఎదుట నుండి పారిపోదము రండి. వారి దేవుడు వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. సముద్రం నుండి క్షేమంగా వచ్చారా ఐగుప్తీయులు? ఐగుప్తీయుల శవాలను ఇశ్రాయేలీయులు చూశారు. కారణమేమి? ఆయన తన ప్రజలకు విజయమిచ్చే దేవుడు. చాలా ప్రాంతాలలో ప్రభుని నమ్మిన పిల్లలను హింస పెడుతున్నారు, హత్య చేస్తున్నారు. రాత్రి ఒక చిన్న వీడియో వచ్చింది. వాళ్ళు ప్రభుని నమ్ముకొని ఇంట్లో ఉన్నారు. వెలుపలి పిలిపించి బైబిల్ కింద పెట్టించి కాలు మీద కాలు తొక్కిస్తూ కట్టెతో కొడుతూ ఉన్నారు. కానీ వాని అంతరాత్మలో ఉన్న ఆనందాన్ని ఏ లోకశక్తులు విడదీయలు. సరే, భక్సింగ్ గారు కూడా అంతేగా. ఆయన్నే గొప్ప ప్రార్థన మరునిగా మార్చేసింది బైబిల్. కాల్చేశాడు విద్యాదర్శనంలోనే భక్సింగ్ గారు. కానీ భారతదేశానికి ప్రవక్తగా గొప్ప సేవ చేశాడు. కనుక క్రైస్తవ జీవితములో శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు పూదండలు, శ్రమలు నిన్ను ఖ్యాతి తీసుకొని వస్తాయి. ఆ శ్రమలలోనే నువ్వు ప్రభును ఘనపరచాలి, నువ్వు ప్రభును మహిమపరచాలి, నువ్వు ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాలి. పేతురుతో పరలోకపు తాళపు గుర్తులు నీకు ఇచ్చుచున్నాను, నీ ఎదుట పాతాళలోక ద్వారములో. తెలియదు వాళ్ళకి, హింస పెట్టే కొలది క్రైస్తవులు వృద్ధి చెందుతారు అని. అందుకే మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒక్కటే మాట, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, వారు నిద్రించుచున్న సింహము అని. నిద్రించుచున్న సింహాన్ని ఒక్కసారి నువ్వు కదిలిస్తే అడవే అతలాకుతలమైపోతుంది. మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మన పక్షమున యుద్ధము చేయుటకు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 25 సంవత్సరములకు విశ్వాసి ఆందోళన చెందాల్సిన పని. ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి. అందుకని ఎబ్బేస్ అనే యవనస్తుడు ఏమని ప్రార్థన చేశాడు? ఇసాకు, రామాజీ ఇసాకు, ఎబ్బేస్ అనే యవనస్తుడు ఏమని ప్రార్థన చేశాడు? ఏమని చేశాడు? చెప్పు బేబీ, ఏమని చేశాడు? క్రిస్మస్ వస్తుంది ప్రభువా, నాకు ఒక 4 సూట్లు దయచేయి అని ప్రార్థన చేశాడా? ఏమని చేశాడు? నీవు నాకు తోడుగా ఉండ దయచేయని.
ఏం కోరుకున్నాడు? యవనస్తుడు ఏం కోరుకున్నాడు? నీవు నాకు తోడుగా ఉండయ్యా చాలు అన్నాడు. ఒక యవనస్తుడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచ్చింది. ఎబ్బేజు తన దేవుడైన ఘనము పొందిన వాడై ఉండెను. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి, దానిలో నుండి తప్పించుమని ప్రార్థింపగా అతడు చేసిన మనవిని దేవుడు అతనికి చూసారా? యవన పిల్లలు నైనా మా మీద కదా ఆధారపడాల్సింది, యేసుక్రీస్తు మీద ఆధారం. మా శాయశక్తుల మిమ్మల్ని చదివించాము, మీరు ఒక ఉన్నతమైన స్థితికి వచ్చారు. కానీ యవన ప్రాయంలోనే యేసు ప్రభుకు లోబడి, యవన ప్రాయంలోనే మారు మనసు పొందాం, యవన ప్రాయంలోనే మందిర నీడలో ఉన్నాడు. ఆ మందిర నీడలో ఉంటే చాలు, వృద్ధి చేస్తుంది. ఏ నీడలకు పోవాల్సిన పని లేదు. చలికాలంలో నీడకు పోతే అంతే, అటు చెడగొడతారు నిన్ను. అందుకే బైబిల్ ఎప్పుడో చెప్పింది కదా, విశ్వాసితో చెప్పరాజా, ఖచ్చితంగా చెప్పు. విశ్వాసితో అవిశ్వాసికి పాలెక్కడా అంటుంది కదా. అంటుంది, అనలేదా దాసన్న? అంటుంది, కానీ మేము అనలేదు అంటున్నావా? అదే లేఖనం అంటుంది కదా. అది మీరు ఎవరితో జోడుగా ఉండకూడదన్నాడు? ఎవరితో జోడుగా ఉండకూడదంట? అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఇవన్నీ ప్రాథమిక సత్యాలు, పెద్దవేం కాదు. కానీ మర్చిపోతున్నాం. మనం ఏమైపోతున్నాము? మర్చిపోతున్నాము. లేఖనాన్ని గట్టిగా పట్టుకోవడంలే, లేఖనాన్ని నీ హృదయంలో దాన్ని స్మరణ చేసుకోవడం లేదు. లేఖనం కిందికి వస్తే చాలు, లేఖనమే హెచ్చిస్తుంది. తెస్సలోనికల గురించి ఏమన్నాడు దేవుడు? బెరియా క్రైస్తవుల గురించి, వీరు తెస్సలోనిక వారి కంటే గనులై ఉండిరి. వేటిలో గనులు వాళ్ళు? సంపదలో కాదు. వేటిలో గనులు వాళ్ళు? లోక విషయాలలో కాదు. వేటిలో గనులు వాళ్ళు? లేఖనములను పరిశోధించుటలో గనులు. దేనిలో గనులు అంటే వాళ్ళు? వారు ఏకంగా ఎవరెవరో కాదు, వారు ఏకంగా పౌలు శీల చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో. అప్పుడప్పుడు కాదంట ఇసాకు, ప్రతిదినము సమయం దొరికిన కొలది వారు లేఖనములను పరిశోధించిరి. ఇదే ఆత్మీయ ఎదుగుదల. కుటుంబం కొరకు కష్టపడాలి, కుటుంబం కొరకు శ్రమ పడాలి. ఆ సంపదలో దేవునికి ఇవ్వాలి. ఆ సమయము కూడా దేవుని సన్నిధిలో గడపాలి.
అక్కడెక్కడో కాదు, పని చేసుకోవడానికి దేవుడు మార్గాలు కల్పించారు. ఒకప్పుడు పని కొరకు మా తల్లులు ఆకలి దప్పులతో పరిగెత్తేవాళ్ళు, మమ్మల్ని పోషించడానికి. శలుకాల దెబ్బలు కూడా తిన్నారు వాళ్ళు. అర్ధాకిలితోనే తమ పిల్లలను వృద్ధిలోకి తెచ్చారు. వాడు తింటే బాగుంటుంది, మనకేం లేదు, ఈ సంవత్సరం లేకుంటే మనకి ఆడు సొక్కేసుకుంటే సాలే అనేవాళ్ళు. కానీ ఆ పేదరికంలోనే వాళ్ళు విలువగా పెంచారు. ఇప్పుడు అన్ని కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు, కానీ ఆత్మీయ విలువలు లేవు కుటుంబాలలో. చిన్న పెద్ద గురువు ఎదురైతే వందనాలు చూసేదే. కుటుంబాన్ని సరిపడే తిండి ఉంది, కానీ ఆకాశ ధాన్యం లేదు నీ ఇంటిలో. కుటుంబాన్ని సరిపోయే సమస్తం ఉన్నాయి, కానీ పరలోక వాతావరణం లేదు నీ ఇంటిలో. చూసారా ఏమి వెళ్తుంది ఆఖరికి? అరచేతిలో వైకుంఠం. ఏంటి చరావాణి ఏం వెళ్తుంది? చరావాణి వెళ్ళేటప్పుడు మన అమెరికాలో ఆస్ట్రేలియా అనేది అఫీషియల్ అనే దానికి ఒక కేసు పెట్టినారు, A1 అనే ఒక దానికి. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారంట, ఒరే ఎందుకురా ఫోన్ చూసుకుంటా, నిద్ర లేక ఏమి లేక ఎందుకురా నీ భవిష్యత్తు చూసుకోరా, మేము ఉండంగానే ఏదో ఒకటి కల్పించుకోరా, నువ్వు వింటోని గారా అంటే వాడు ఏం చేశాడంటే ఆ ఆర్టిఫిషియల్ దానికి అడిగాడంట. మా అమ్మలు ప్రతిదానికి నాకు అడ్డం చెప్తున్నారు, నేనేం చేయమంటావు అని. అది చెప్పిందంట, మీ అమ్మలను చంపినా కూడా పర్వాలేదనిందంట. పంపించా మీకు యూట్యూబ్లో వాట్సాప్లో పంపించా. అప్పుడు ఆ తల్లిదండ్రులు కేసు పెట్టినారు దాన్ని. చూసారా నీ సంతోషాన్ని మీ అమ్మలు అడ్డగిస్తున్నారంటే మీ అమ్మ మీ నాయనైనా చంపేసేయి అంటున్నది. మొన్న కదిర్లో అదేగా డాటా అయిపోయిందంట, తల్లి ఫోన్ తీసుకున్నాడు. ఒరే ఎందుకురా 3 అవుతుంది కదరా పండుకోరంట మాట్లాడతామని కత్తితో పొడిచాడండి కన్న తల్లిని. ఏమైపోతుంది? కారణం ఏమంటే దైవ భయము అనేది, దేవుని సన్నిధి అని. సాతానుడు ఏలుతాడు. ఈ కుటుంబంలో దైవిక వాతావరణం, ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాస కూడికలు, పరిశుద్ధులతో సహవాసం. వారంలో 2 రాత్రులు వచ్చేకి ఎన్ని తంటాలు పడుతున్నావో. వారంలో ఒక ఆదివారం 2.5 గంట కూర్చుండేకి అబ్బా. అందుకే చెప్పాము ఇంటికి 5 కుర్చీలు లెక్క తీసుకొని రండి అని. మరి క్రిస్మస్కి ఎన్ని దిగుతాయో ఏమో మళ్ళీ. కనుక దేవుని సన్నిధి మనం అనుభవించాలి. దేవుని సన్నిధి మనకు ఈ భ్రష్టమైన దినాలలో దేవుని సన్నిధి తప్ప ఏది నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొని రాదు, గుర్తుపెట్టుకో. అందుకే భక్తులు ఫ్యామిలీలతో దేవుని సన్నిధి పరిగెత్తుకొని వచ్చేవారు. భక్తులు ప్రభు పని ఏదైనా చిక్కుతాదా అని ఎదురు చూసేవారు. భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఆ బాత్రూములు కడిగే కూడా ఉన్నతమైన అధికారులు శుభ్రం చేసేవారు. ఇప్పుడు భ్రష్టు పట్టిపోయిందిలే. సరే, చెప్పుల స్టాండ్ దగ్గర ఒకడు, మరుగుదొడ్ల కాడ ఒకడు, బట్టలు ఉతికేది ఒకడు,
చూసారా? ఎందుకు? నేను ప్రభు మందిరములో చిన్న పని చేసిన నాకు ఆశీర్వాదం అని ఆనాటి క్రైస్తవులు. ఈనాటి క్రైస్తవులు అమ్మో పని చేస్తే 20 రూపాయలు ఇస్త్రీ సీర ఎక్కడ నలిగిపోతుందో. మరి దీవెనలు ఎక్కడొస్తాయి? ఆశీర్వాదాలు ఎక్కడొస్తాయి? ఎలాగ మన ఆధ్యాత్మిక జీవితంలో? కనుక ఎబ్బేసు యవనస్తుడు అడిగాడు, నాకు తోడుగా ఉండ దయచేయు, నాకు తోడుగా ఉండయ్య చాలన్నాడు. కనుక ఈ క్రిస్మస్ ఆయన నీకు తోడుగా ఉండేకొచ్చాడు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. దేవుడు తోడుగా ఉంటే రాజుగారికి యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు తోడుగా ఉంటే ప్రతి స్థలము, ప్రతి పరిస్థితి, ప్రతి కార్యము జయము చేకూరుస్తుంది ప్రియుడు. ఆయన జయమిచ్చే దేవుడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నందున అతడు వెళ్ళు ప్రతి ప్రదేశమున అతడు జయము పొందెను. జయ జీవితం కలిగి ఉండాలి అంటే ఇమ్మానుయేలు నీతో ఉండాలి. ఆయన నీతో ఉంటే చాలు. ఆయన జయమిచ్చే దేవుడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చింది. కావున మా ద్వారా ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. మా ద్వారా ప్రతి స్థలమందు ఆయన క్రీస్తుని గురించిన జ్ఞానము ప్రకటించుటకై ప్రతి స్థలములో, ప్రతి సమయములో, ప్రతి దినమున జయమిచ్చే దేవుడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. సార్ రండి. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీకు తోడుగా ఉండుటకు వచ్చాడు. నిన్ను అభివృద్ధిపరిచేకి వచ్చాడు.
నీ ప్రార్థన జవాబు ఇచ్చేకొచ్చాడు. నీ ప్రార్థన, నీ కార్యమును సఫలం చేయటకు వచ్చాడు. యుద్ధములో విజయం జరిగించుటకు వచ్చాడు. నీకు తోడుగా ఉండుటకు వచ్చాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమున ఆయన జయం ఇచ్చుటకు వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. ప్రార్థన చేసిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా పగటి కాలమంతా మీరు కాపాడినారు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. అయ్యా, సంఘ కార్యక్రమాలలో బైబిల్ పట్టణం గనక పాటల ద్వారా, వాక్యము ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడు. యేసు ప్రభువా, ఈ చిన్న సందేశాన్ని నూతన సంవత్సరము మా ఎదుట ఉన్నది. ప్రపంచానికే ఏకైక పండుగ, ప్రపంచ దేశాలు యావత్తు జరుపుకునే పండుగ. యేసు ప్రభువా, ప్రతి క్రైస్తవుని మీరు ఆశీర్వదించండి. వారి స్థాయిని బట్టి సంతోషంతో జరుపుకున్నటకు ప్రతి కుటుంబములో ప్రతి అక్కర తీర్చండి. ముఖ్యంగా పండుగ సమయాలలో దేవుని వాక్యమునందు సంతోషించున్నట్లుగాను, కొందరైనా యేసుక్రీస్తుని అంగీకరించినట్లుగా మీ కృపను దయచేయండి. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారు ఏ సమయాలలో వింటున్నారో, ఏ సందర్భాలలో వింటున్నారో, ఏ సమస్యలతో చూస్తూ ఉన్నారో, వారి ప్రతి అవసరాన్ని కూడా తీర్చండి. ముఖ్యంగా మా ప్రియులు, మమ్మల్ని ప్రభులేకి నడిపించిన మరి దైవజనులు దొడ్డి జయరాజు గారు మీ పిలుపు తీసుకున్నారు. రేపు ఉదయం జగ్గాయపేటలో జరగబోయే భూస్థాపిత కార్యక్రమాన్ని దీవించండి. ఆయన భార్య, కుటుంబ సభ్యులను, సంఘ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాను. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను. యాడికి క్రైస్తవ కూడిక గృహం క్రిస్మస్ నూతన సంవత్సరం ప్రతివారు సంతోషంతో జరుపుకున్నటకును, ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో దేవుని వాక్యమునందు సంతోషించున్నట్లుగా మీ కృపను దయచేయండి. మా మండల ప్రజలను మీరు ఆశీర్వదించండి. మా యాడికి మండలాన్ని దీవించండి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రధాని గారిని దీవించండి, రాష్ట్రపతి గారిని దీవించండి, దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. మా దేశంలో క్రైస్తవం మీద అనేకమైన హింసాత్మకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయ్యా, కొందరు హత్యలు చేయబడుతున్నారు, కొందరు అవమానించబడుతున్నారు, కొందరు ఆస్తి తగలబడుతూ ఉన్నది. కనికరం చూపండి, అద్భుతమైన సహాయం దయచేయండి. నేను ఈ సంవత్సరం చివరి దినాన్ని నడిపించారు, మాకు స్తోత్రం. మరో నూతన సంవత్సరం ఎదుట ఉన్నది. జనవరిలో తెనాలిలోను, రాయలసీమలోను, తెనాలిలో యూత్ రిట్రీట్, చిన్నపిల్లల రిట్రీట్, 46 వార్షికోత్సవ సభలను పెడుతుంది. మా ప్రియులు పట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు కుమార్తెలు, కుమారుని దీవించండి.
పట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలు, పాల్ గారు ఆయన భార్య పిల్లలు మీరు దీవించండి. 46 వార్షికోత్సవ సభలు ఆశ్చర్యకరంగా జరుగుటకు సహాయం దయచేయండి. ప్రతి సంఘము, ప్రతి కుటుంబము, ప్రతి సహోదరుడు ఆ 3 దినాలు సంతోషించినట్లుగా, ప్రతి వారు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి మీరు మహిమ పొందండి నైనా. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. మనగా క్రిస్మస్లో మరి రక్షించబడిన పిల్లలు కూడా కాస్త దేవుని వాక్యం చెప్పున్నట్లుగా మీరు సిద్ధపరచండి. బిషప్, శివ ఇంకా అనేకమైన పిల్లలు డ్యూటీలలో ఉన్నారు, వాళ్ళని క్షేమంగా నడిపించండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తుంది. ఈ రాత్రి మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించు, హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.